100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఎండి సజ్జనార్కు ఆర్టీసీ సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చాయి. ఫిబ్రవరి 9 నుంచి తమ డిమాండ్లను గనక నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. అలాగే హైదరాబాద్ను పర్యావరణ హితంగా కాలుష్య రహితంగా మార్చేందుకు డీజిల్ ఆటోలను బస్సులను ఓఆర్ఆర్ అవతలకి పంపించి వేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా కలకలం రేపుతోంది. ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అయిన కొడాలి సునీల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సునీల్ గారు. నమస్తే స్వరూప గారు. చూశారు కదా, సమ్మె మళ్ళీ మొదలయ్యేలాగే కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఫిబ్రవరి 9 నుంచి సమ్మె మొదలవుతున్నట్టుగా తెలుస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే తమ 21 డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు నోటీస్ కూడా ఇచ్చేశాయి. సమ్మె అనేది కరెక్టేనంటారా? స్వరూప గారు, బేసిక్ ఏంటంటే అండి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఒకటి వచ్చింది. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అభివృద్ధి ఐటీ పరంగా ఉన్న సెక్టార్లో కూడా కేటీఆర్ గారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా డెవలప్ చేశారు బాగా. ఇప్పుడు అంటే నేను ఏ పార్టీకి వీళ్ళకి ఫేవర్గా వీళ్ళకి ఫేవర్గా అని కాదు, యాజ్ ఏ కామన్ మ్యాన్గా నాకున్న వ్యూస్, ఆన్ ద గ్రౌండ్ వ్యూస్ చెప్తున్నాను. ఇదేంటంటే దీన్ని ఎలా తీసుకుంటారు అనేది, ఎందుకంటే ఒకటి కరెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది అనుకోండి, కరెక్ట్ చేసుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు జనరల్గా ఆన్ ద గ్రౌండ్లో మీరు చూస్తే సమ్మె అనేది ఏంటంటే ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ ప్రతిఘటన అనేది గవర్నమెంట్ మీద చూపిస్తారు డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఆర్టీసీ దాని గురించి మాట్లాడితే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే జీతభత్యాల గురించి కానీ వాళ్ళకు ఉన్న, ఎందుకంటే ఆర్టీసీ అనేది చాలా, ఇప్పుడు ఆంధ్రాలో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ అనేది చాలా లోలో ఉంది. ఆ లోలో ఉన్న దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకు కూడా ఇప్పుడు లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు తీసుకోండి, పిల్లల ఫీజులు కానీ స్కూల్స్ ఫీజులు కానీ బయట చూసుకుంటే ఉన్న మెడికల్ పరంగా కానీ మనకి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటిలన్నిటి ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీ పథకాలు పెట్టేయటం, ఈ విద్యా ఆరోగ్యం మీద ఫోకస్ అనేది ఎవరు అడగలేదు. ఈ ఫ్రీ పథకాలు పెట్టండి అని చెప్పి ఈరోజు వీళ్ళు సమ్మె చేసినట్టుగా ఏ తెలుగు రాష్ట్రాల్లో కూడా మాకు ఫ్రీ పథకాలు ఇవ్వండి, మాకు ఫ్రీ పథకాలు ఇవ్వండి అని చెప్పి ఏ రోజు కామన్ మ్యాన్ ఏ రోజు ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీద సమ్మె చేసినట్టు లేదు. ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ ఫ్రీ పథకాలు? ఎందుకు ఇస్తున్నారు? ఫ్రీ బస్సు ఎందుకు పెట్టారు? ఎవరన్నా అడిగారు? మనని ఎవరు అడగలేదు. ఈరోజు సమ్మె చేస్తారంటే మీరు ఒకటి గమనించండి, హైటెక్ సిటీలో ₹1,00,000 జీతం తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా, ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఆధార్ కార్డు పెట్టుకుని ఫ్రీ బస్సు వాడుకుంటున్నారు. ఫ్రీ బస్సు తప్పంటారా? నేను అదే అంటున్నాను, ఫ్రీ బస్ తప్పు అనట్లేదు నేను. ఫ్రీ బస్ ఏంటంటే ఇప్పుడు నిజంగా ఒకటి స్వరూప గారు, కరెక్ట్గా ఎవరికైతే ఉపయోగపడాలో వాళ్ళకి కనుక ఆ పథకం ఉపయోగపడింది అనుకోండి, డెఫినెట్గా సక్సెస్ అయినట్టే. ఇప్పుడు మనాళ్ళు ఫ్రీగా వస్తే పినాయిల్ తాగుతారు, మనాళ్ళ సంగతి తెలిసిందే కదా. ఫ్రీగా వచ్చిందంటే ఒక బాటిల్ తీసుకెళ్లారంటే ఇంకో బాటిల్ ఇవ్వాలని 2వ బాటిల్ కూడా తీసుకెళ్లేవాడు మనాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటో ఎలా నిర్ధారించగలరు? అది మంచి క్వశ్చన్ అడిగారు. జనరల్గా ఇప్పుడు మనకి ఒక ప్రభుత్వానికి ఏదైనా సలహాదారులుగా ఉన్నట్టు ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇచ్చి మనం పెట్టుకున్నప్పుడు, లేదంటే ఒక కామన్ మ్యాన్ ఎవరైతే ఆన్ ద గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళ కష్టాలు సుఖాలు చూసుకుని వచ్చిన పర్సన్స్ పెట్టుకుని, అంటే మంచి వాళ్ళు ఉన్నారు, మంచి మేధావులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ అనేది తెలిసిన పర్సన్ ఇప్పుడైతే మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తాడు. ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్రీ బస్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కరెక్ట్ కదా అన్నారు. నేనేమంటానంటే ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వంలో కూడా అప్పుడు మేము కొన్ని ప్రోగ్రామ్ కమిటీకి కూడా మేము కొన్ని సూచనలు చెప్పాం. తెలంగాణలో ఇలా అయింది, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ బస్సులు ఎక్కుతున్నారు, కిక్కిరిసిపోతున్నారు, తోపు స్లాట్లు ఎక్కువ అవుతున్నాయి, మీరు కొన్ని రోజులు దీన్ని స్టేబుల్ చేయండి, ఒక ట్రయల్ రన్ చేయండి. అదేంటంటే కొన్ని కలర్ ఉన్నటువంటి బస్సులు, అది ఎరుపేసుకుంటారా లేకపోతే మీ పార్టీ రంగు వేసుకుంటారా, అదే నేను వాటి గురించి నేను మాట్లాడట్లా. ఒక పర్టికులర్గా ఒక బస్సుకు ఒక రంగు వేసి అది రోడ్డు మీద వెళ్తుందా అంటే ఎవడైనా సరే ఇది ప్రభుత్వం పెట్టిన ఫ్రీ బస్సురా అని ఐడెంటిఫికేషన్ చేసేటట్టు ఒక బస్సు పంపించాలి మనం. అది కూడా ఏంటంటే కొన్ని టైమింగ్స్ ఉంటాయి, పిల్లల స్కూల్కి వెళ్ళే టైమింగ్స్, ఆఫీస్కి వెళ్ళే టైమింగ్స్, మహిళల ఆఫీస్కి వెళ్ళే టైమింగ్స్, మధ్యాహ్నం భోజనం టైము, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వచ్చే సమయంలో, ఇళ్లకు చేరుకునే సమయంలో కొన్ని టైమింగ్స్లో లేదా 2 అవర్స్కి ఒకసారి డిపో నుంచి బయటికి రావాలి బస్సు. అది కూడా ఒక కలర్ ఉండాలి. ఎవరైనా రోడ్డు మీద చూసారంటే ఈ బస్సు ఫ్రీ బస్ అని చెప్పి అందరూ లేడీస్ అందరూ ఆ బస్సు ఎక్కాలి. మీ ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నట్టు జెంట్స్ లేడీస్ కూడా ఇద్దరు ఒకటే బస్సులో ఎక్కినప్పుడు వాళ్ళు వచ్చి సీట్లో కూర్చుంటుంటే మహిళలు లేపే అంత హీనమైన సంస్కారం లేం కాబట్టి కామంగా నుంచుంటున్నారు మగవాళ్ళు. వాళ్ళు వచ్చి వాళ్ళ సీట్లో కూడా కూర్చుండిపోతున్నారు ఫ్రీ బస్సు కాబట్టి. అక్కడ ఒత్తిడి ఎక్కువైపోతుంది, తోపు స్లాట్లు అయిపోతున్నాయి. రన్నింగ్లో ఆడవాళ్ళు బ్యాగులు పట్టుకుని పిల్లలు పాపం వేలాడుతూ ఉన్నారు రోడ్ల మీద. నేను అనేది ఏంటంటే ఒక ప్రత్యేకమైన బస్సులు మీరు కనుక బయట కేటాయిస్తే ఆ బస్సు పిల్లల స్కూల్, ఇప్పుడు కాదండి, ఇప్పుడు స్వరూప గారు ఇప్పుడు ఈ రంగమ్మ పుల్లమ్మ ఊరు నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చిందండి, పక్కన దాంట్లో వచ్చి రంగమ్మ వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని అయిపోయింది. 11 గంటలకు బస్సు ఉంది, ఫ్రీ బస్సు అని తెలుసు ఆవిడకి.
10:30కే 10ంటికో పని అయిపోయింది. ఏ పల్లీలో ఏయో కొనుక్కుని ఆ బస్ స్టాండ్లో కూర్చుంటుంది. ఎందుకంటే ఆవిడ పేదరాలు కాబట్టి, ఆవిడకి అది అవసరం కాబట్టి. మీ సూచన చాలా బాగుంది సునీల్ గారు. కాకపోతే ప్రభుత్వము అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు మేనిఫెస్టోలో. 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం మహిళలందరికీ ఉచితం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇలా మారిస్తే ప్రతిపక్షాలు ఇప్పటికే వీళ్ళ మీద దుమ్మెత్తు పోస్తున్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా, మహిళలందరికీ అంతే. మహిళలందరికీ అంటున్నాను నేను అనేది ఏంటంటే, ప్రత్యేకమైన టైంలో మహిళలందరే ఎక్కుతారు ఆ బస్సు, ఇక వేరే వాళ్ళు ఎక్కరు. ఆ కలర్ ఉన్న బస్సు అంటే అన్ని బస్సుల్లో అని ముందుగానే హామీ ఇచ్చారు. అన్ని బస్సుల్లో అనటం కన్నా కూడా ఫ్రీ బస్సు వచ్చిందా లేదా, నాకు అవసరం ఉంటే పైగా అప్పటికే కొన్ని సూపర్ లగ్జరీ ఇలాంటి వాటికి మినహాయింపు ఉంది కూడా. ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి, ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు డిపోల నుంచి ఒక ఫ్రీ బస్ బయటకు వస్తుంది మేడం. స్వరూప గారును సునీల్ గారు ఎక్కడో బయలుదేరతాకెళ్ళి ఒక ఆటోలో కూర్చున్నారు. ఓకే రైట్, బస్సు ఆటో ఫిల్ అయింది. ఇంకొక ఇద్దరు వస్తే ఆటో వాడు స్టార్ట్ చేసుకెళ్దామని కూర్చున్నాడు. బస్సు బయటకు వచ్చింది, అందరం దిగేసి వెళ్ళిపోయి బస్సు ఎక్కుతాం లేదా? నేను చెప్పిన పాయింట్ అర్థమైంది స్వరూప గారు. ఆటో వాడు కడుపు మీద కొట్టినట్టే కదా. ఇప్పుడు ఆటో వాళ్ళకి నష్టం జరుగుతుంది అని మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. దానికి సంబంధించి వాళ్ళకి కొంత పరిహారం ఇవ్వడం లాంటివి కూడా దేని మీద ప్రభుత్వం కొంత చర్చ అయితే జరుగుతూనే ఉంది. వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం అలాంటి వాటి మీద. దీంతో పాటు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళ మీద ఇంకో దెబ్బ పడింది. ఓఆర్ఆర్ అవతలికి పంపిస్తాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాకపోతే అది 2 ఏళ్ల తర్వాత, ఇవాళ కాకపోయినా రేపైనా అది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా చర్చ జరగాల్సిన విషయమే. మీరేమంటారు దీని మీద? ఒక క్వశ్చన్ స్వరూప గారు, కేవలం డీజిల్ ఆటోల వల్లే మన సిటీలో పొల్యూషన్ జరుగుతుందా నా క్వశ్చన్? కానే కాదు, ఖచ్చితంగా కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా వేర్వేరు వెహికల్స్ ఉన్నాయి. మన పొలిటీషియన్స్కి ఫార్చునర్ కార్లు ఉన్నాయి. ఏటితో నడుస్తున్నాయి? డీజిల్తోనే నడుస్తున్నాయి కదా. ఆ లెక్కనైతే సామాన్యుడికి, పేదాడికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం కాదు కదా. అంటే నేను ఎవరిని వేరే ఉద్దేశం అని కాదు నేను అనట్లేదు. న్యాయం అనేది ఎవరికైనా సమన్యాయం ఉండాలి. ఎవడో చిన్నాడు కదా అని చెప్పి వాడు ఏదో పాపం సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కుని చిన్న దాంట్లో వాళ్ళ భార్యను పోషించుకుని పిల్లలు చదువులు చెప్పించుకుని ఆ చిన్న ఆటోను పట్టుకుని ఏదో జీవనం ఎలబుచ్చుతుంటే మరి ఓకే మీరు ఇవ్వండి కాదంట్లా, అంటే మీరు ఇస్తారు కాదు, నేను మామూలు మాట్లాడుతున్నా. భవిష్యత్తులో మీరు కనుక ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇస్తే దీన్ని రీప్లేస్ చేసుకుని ఈ ఆటోని తీసుకుని మీరు దాని బదులు మీరు కొంత సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో వేయటమా ఏంటనేది, మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవ్వటం అనేది ఒక ప్రాసెస్ మీరు పెడతారు, దాని గురించి కాదనట్లా. కాకపోతే కరెక్ట్ డెసిషన్స్ మీకు ఇచ్చే సూచనలు ఇచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందంటే ఎండ్ ఆఫ్ ది డేకి సలహాదారులేనండి. నేను అది ఎవరైనా అనుకోండి, ఎందుకంటే నేను పిచ్చి సలహాలు పిచ్చి అని రాంగాలను ఇంప్లిమెంట్ చేసుకుంటే మాత్రం మీరు ఇంకా 4 రోజులు పరిపాలించాలని కోరుకునే వ్యక్తులు, అది ఏ రాజైనా కానీ, రాజు పరిపాలన సుపరిపాలనగా ఉంటే రాజ్యం అంతా సుపరిపాలనగా ఉంటుంది. రాజు కనుక ఒక మిస్టేక్ చేశాడంటే అన్ని వర్గాలు అన్నీ కూడా సఫర్ అవుతారు. ఈ పొల్యూషన్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పటాన్ చెరువు అలాంటివి తీసుకోండి అండి. పటాన్ చెరువు ఆ ఏరియాలో ఒకప్పుడు పటాన్ చెరువు అంటే ఇండస్ట్రియల్ ఏరియా. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫ్యాక్టరీలు ఇప్పుడు స్టిల్ టుడే ఈ రోజు కూడా ఉన్నాయి. అవి ఇంకా బయటికి పోలా. సరౌండింగ్లో సిటీ ఎక్స్పాండ్ అవుతున్న కొంది ఇల్లులన్నీ కూడా వచ్చేసినాయి. పర్మిషన్స్ ఇచ్చింది కూడా మనం వాళ్ళే. జిహెచ్ఎంసీ వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. అన్నీ ఇచ్చింది మనమే. ప్రభుత్వానికి ట్యాక్స్ పరంగా వస్తుంది. అన్ని విధాలుగా వచ్చిన ఆ ఫ్యాక్టరీలు ఎందుకు ఇంత మట్టికి బయటికి పంపించలేదు? మనం హైడ్రా మీద డెసిషన్ తీసుకున్నాం, అన్నిటి మీద తీసుకున్నాం, సామాన్యుడు ఇల్లు పడేసాం, ఇంక కాదనట్లా. కాకపోతే పొల్యూషన్ అనేది ఆటో వాడి మీద పడే కన్నా ముందు ఇండస్ట్రీల మీద చూడండి. సిటీలో ఎంత ఇండస్ట్రీ, నైట్ 11 o'clock అయితే అండి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో మీకు తెలియదు. పటాన్ చెరువులో అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వదిలేటటువంటి ఆ వ్యర్థాలు వాటి వల్ల ఇస్నాపూరు, సంగారెడ్డి సైడు సెజ్జులు ఉన్నాయి మనకి. వీటిని కూడా అక్కడికి ఎందుకు మూవ్ చేయరు? ఎందుకు డిసిషన్ అంటే మనకేమన్నా వేరే విధంగా మనకేమన్నా లాభం చేకూరుతుందనా? అదే అనుకుంటారు కదా సామాన్యుడు. జనరల్గా ఆటోవాడిని నేను చిన్నవాడిని కాబట్టి నా మీద పడ్డారు, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని ఏం చేయలేదంటారు. ఇది ప్రభుత్వం కాదు, ఇది అలా చేయకూడదు. ప్రభుత్వంలో ఇక్కడ సీఎం ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఆయన చెప్పింది డీజిల్ ఆటోలు అంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం కదా, అలాగే ఎలక్ట్రిక్ ఆటోలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సిటీలో అసలు ఆటోలు లేకుండా అక్కడ గడిచే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే మీరు నేను ఊబర్ ఆటోస్ బుక్ చేసుకుని తిరిగే వాళ్ళమే. సో డీజిల్ ఆటోల ప్లేస్ లో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుక్కోవడానికి లోన్స్ లాంటివి ప్రొవైడ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాంటి ఆల్టర్నేటివ్స్ ఖచ్చితంగా ఇస్తారు, ఆల్టర్నేటివ్స్ ఇస్తారు మేడం. నేను అనేది ఏంటంటే అందరూ భయపడుతున్నారు ఆన్ ద గ్రౌండ్. ఎలా అంటే ఈరోజు మనం మాట్లాడుకోవటానికి ఈ చర్చ జరగటానికి ఏంటంటే ఆన్ ద గ్రౌండ్ ఆటో ఉన్నటువంటి చిన్న వ్యక్తులు చాలా భయపడుతున్నారు, భయానకమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఒక ధైర్యం అనేది, మీరు ఒక స్టేట్మెంట్ మేము ఇది చేస్తాం ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, దానివల్ల చాలా అలజడి వచ్చింది. మీరు ఇంకో స్టేట్మెంట్ వచ్చి మేము ఇలా అనుకుంటున్నాం ఇది ప్రాసెస్ అని చెప్తే వాళ్ళు నిమ్మలంగా ఉంటారు. మీరు అన్నట్టుగా తెల్లారి లెగిస్తే మన ఆడవాళ్ళు కానీ ఎవరైనా బయటకు వెళ్ళి ఆఫీసులకు వెళ్ళాలన్నా ఆటో వాళ్ళనే మన దగ్గర ఇంటి దగ్గర తీసుకొచ్చి డోర్ ముందు దించేళ్ళేటోళ్ళు 100 రూపాయలు ఇస్తే. వాళ్ళు లేకపోతే మన జీవితం ఎంత దైన్యంగా ఉంటుందంటే అంత దైన్యంగా ఉంటుంది.
ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఓఆర్ఆర్ అవతలికి పంపించే డీజిల్ ఆటోల గురించి కంటే కూడా ఫిబ్రవరి 9 నుంచి అసలు సమ్మె అనేది మొదలైతే ఏంటి అని ఎక్కువగా జనంలో టెన్షన్ మొదలైంది. పైగా ఫ్రీ బస్ ఉండదు, ఈ ఆటోల మీదే మళ్ళీ డిపెండ్ అవ్వాలి, ఖర్చులు అని జనం ఎక్కువగా టెన్షన్ పడుతున్నారండి. డెఫినెట్లీ అండి, ఎందుకంటే సమ్మె అంటే ఆపోజిట్. ఇప్పుడు లారీల సమ్మెలు అన్ని చాలా సమ్మెలు చూసాం మనం. మన నిత్యావసర సరుకులు కూడా చాలా వరకు మనకు స్ట్రక్ అయిపోయి రాని రోజులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఒక 10 రోజులు 4 రోజులు దానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఎవరిని కూడా ఎక్కువ రోజులు ఉంచరు. నేను అనుకోవడం, నేను చూసిన అనాలిసిస్లో వాళ్ళు చూసింది, ఏదో సప్రెస్ చేస్తారు, లీడర్ పిలుస్తారు, జో కొడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అది కామనే, అది జరిగేది, అది కామనే. మనం సమ్మెల్ని ఇంత ఈజీగా కూడా తీసి పడేయడానికి నేను అదే అంటున్నానండి, నేను అదే అంటున్నా, లీడర్ చేసే పని అదేనండి. ఇప్పుడు అది బీజేపీయా లేదా కాంగ్రెస్సా బీఆర్ఎస్సా ఇంకోటి కాదు, 2 గ్రూపులు ఉంటాయండి. ఒకరిని తీసి ఆడి భుజమే చేయగాల ఆ లీడర్ పొంగిపోతాడు. ఏ ఇష్యూ అయినా సరే అలా అయిపోతుంది. క్వశ్చన్ చేయటం అనేది లేదండి సమాజంలో. ఈరోజు మీరు చూడండి, పొల్యూషన్ అని చెప్పి అది అంటున్నారు. ఈరోజు మనం ప్రతి ఒక్క ఇంటికి ఇంత ట్యాక్స్ కడుతున్నాం. మీరు వచ్చి స్ట్రీట్స్ చూడండి. ఈరోజు నేను ఏ ప్రభుత్వాన్ని నేనేదో టార్గెట్ చేసి మాట్లాడదు, డ్రైనేజీల్లో మూతల్లో తీసి ఈరోజు ఏ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు? ఎవరో రావట్లా. డ్రైనేజీ నిండిపోతే జిహెచ్ఎంసీ యాప్లో రైస్ చేస్తే ఆ తర్వాత వస్తున్నారు. అప్పటి వరకు ఎందుకు ఆగాల్సి వస్తుంది? రెగ్యులర్ యాక్టివిటీ ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎవ్రీ 1 వీక్కో ఏమొచ్చి ఆ మ్యాన్ హోల్స్ తీసి క్లీన్ చేసి బయట పెట్టాల్సిన పని లేదా, బాధ్యత లేదా మనకి? స్వీపింగ్ చేయాల్సిన బాధ్యత లేదా మనకి? రోడ్ల మీద స్కిడ్ అయిపోయి ఎంతమంది పడిపోతుంది? మీరు రండి, నేను చాలా కేసెస్ చూపిస్తాను. మీరు కెమెరా తీసుకురండి, నేను చూపిస్తాను. జిహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు ఫెయిల్ అయ్యారంటారా? నేను ప్రత్యేకంగా ఒకళ్ళు ఫెయిల్ అయ్యారని నేను టార్గెట్గా నేను మాట్లాడట్లేదండి. ఎందుకంటే ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఏరియా కార్పొరేటరా లేకపోతే ఆ ఏరియాలో ఎవరున్నారు ఏంటనేది ఏంటంటే బేసిక్గా ఏంటంటే చదువుకున్న వాళ్ళందరూ గొర్రెలేనని అంటారు కదా, అట్లాగే తయారైపోయారండి. చెప్తున్నాను కదా, ఒక సాఫ్ట్వేర్ డబుల్ డిగ్రీలు చేసిన వాళ్ళు అంటే పొద్దున్న మార్నింగ్ లేసామా, జాబులకి వెళ్ళామా, పని చేసుకున్నామా, వచ్చామా, నా ఫ్యామిలీ ఇంట్లో దూరానా, తలిపేసుకున్నానా, ఇంటి ఎదురు వీధి చివర ఏదో డ్రైనేజీ మూత మ్యాన్ హోల్ పడిపోతే దాన్ని ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే దాంట్లో నాది కాదు కదా, నా ఇంటికి కాదు కదా, నా ప్రెమిసెస్ లోపల ఉంటే నేను ఆ వీధి చివర రేపొద్దున నీ పాప స్కూల్ నుంచి వచ్చి పడిపోతే, మీ నాన్నగారు ఏదో న్యూస్ పేపర్కి వెళ్ళి పడిపోతే, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. మనం క్వశ్చన్ చేయనంత వరకు ఎవరు పని చేస్తారండి మనకి? ఇప్పుడు కరెంటు, మీ ఇంట్లో కరెంట్ ఉందండి, కరెంటు బిల్లు కట్టపోతే గవర్నమెంట్ వచ్చి నీ కరెంటు బిల్లు కట్టలేదని చెప్పి వైర్ కట్ చేస్తాడు కదా. మరి మన వీధి శుభ్రం చేసి జిహెచ్ఎంసీ వచ్చి మన వీధి శుభ్రం చేయనప్పుడు నువ్వెందుకు ట్యాక్స్ కడతావు? నువ్వు కూడా ట్యాక్స్ కట్ చేయి, కట్టబాకు. కట్టకపోతే ఊరుకుంటారా? రేపు మీకు నాకు ఏదైనా హోమ్ లోన్ కావాలన్నా కానీ మళ్ళీ రేపు ట్యాక్స్ కట్టాల్సిందంతా ఒకేసారి పెండింగ్ కట్టి మరి నేను అదే అంటాం మేడం. స్వరూప గారు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఆపోజిషన్ నుంచి కరెంటు బిల్లు కట్టకపోతే ఎలా అయితే కట్ చేసిన అధికారం వాళ్ళకున్నప్పుడు మన డబ్బులతో జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకి జీతాలు ఇచ్చి మన డబ్బులతో మనం కట్టిన ట్యాక్స్ డబ్బులతో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయించి మనం కూడా చేయించుకోలేనప్పుడు మనం ఉన్న పరిధిలో ఇంత హీన దైవనీయ పరిస్థితుల్లో డ్రైనేజీలు, రోడ్డు స్వీపింగ్ లేకుండా కారు వెళ్తుంటే మట్టి అంతా వచ్చి మీద పడిపోయి, బళ్ళు వేసుకెళ్తుంటే స్కూటీలు స్కూల్ని పిల్లలు దించి వస్తుంటే స్కిడ్ అయిపోయి పడిపోయి చేతులు ఎరగొట్టుకున్న స్థితిలో ఉంటే మినిమం ఎవరు అడుగుతారు? సాఫ్ట్వేర్ వాళ్ళకి అంత లేదు టైము. హైదరాబాద్లో పొద్దునెళ్ళి సాయంత్రం రాత్రి వచ్చే అంత ఉన్నారు, బిజీగా ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అవునా కాదంట స్వరూప గారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలాగే ఉన్నారు కదా. మొగుడు పెళ్ళాం ఇద్దరు జాబులు, పిల్లల్ని తీసుకెళ్తే స్కూల్లో డ్రాప్ చేయటం, అంతే. ఇక వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా గవర్నమెంట్ని ఎవడు క్వశ్చన్ చేస్తాడు? గవర్నమెంట్ గురించి పనులు ఎవడు చేయించుకుంటాడు? వాళ్ళు చేసినప్పుడు చేస్తారు. మీరు ఇంకోటి చూడండి, రోడ్డు అంతా నీట్గా ఉంటుంది, మళ్ళీ అక్కడే తవ్వుతారు, మళ్ళీ అక్కడే రోడ్డు వేస్తారు. అదేంటో అర్థం కాదు. మరి అక్కడే బిల్లు పెట్టుకుంటాక అవసరం మరి ఏంటి తెలియదు. చాలా రోడ్లు పాడైపోయిన రోడ్లు ఉన్నాయి, అక్కడ ఈ రోడ్లు ఎక్కడైతే నీట్గా ఉంటుందో మళ్ళీ అదే ఏరియాలో తవ్వేస్తారు, తెల్లారేపాటికి రోడ్డు వేసేస్తారు. నాకు అదేంటో విచిత్రం అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే. మరి దానికి ఏమైనా రీజన్ ఉందేమో నాకు తెలియదు మరి. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. థ్యాంక్ యూ అండి.